మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి శ్రీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కోసం ఆయన రావడం జరుగుతూ ఉంది. ఈరోజు పార్టీ అధ్యక్షులు వస్తున్నారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా ఆయనకు స్వాగతం పలకాలి కాబట్టి స్వాగతం పలికి అదేవిధంగా ఆయనతో పాటు శ్రీ స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వీళ్ళు చేసే అసత్తు ప్రచారాలన్నీ ఇవన్నీ కూడా బోటకాలు చేస్తున్న సందర్భంలో స్వామిని దర్శించుకొని ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజానికం అంతా సుఖంగా చల్లగా ఉండాలని ప్రార్థించడానికి పోతూ ఉంటే ఈరోజు నిజంగా ఒక దుర్మార్గంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. నిజంగా ఇంత దారుణంగా కనీసం తిరుమలకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇదంతా ప్రజానికం చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే ఈరోజు కనీసం శ్రీ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని విశ్వవ్యాప్తిగా పూజించే ఆ గొప్ప స్వామిని ఈరోజు రాజకీయ రుచులకి ఇచ్చి నిజంగా ఏదంటే అదంటే నెయ్యిలో భగవంతుడి ప్రసాదంలో ఇది కలిపారు అది కలిపారని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏదైనా నిజంగా ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన హామీలన్నీ 100 రోజులైనా కూడా ఒక్కటి నెరవేర్చకపోగా ప్రజలను ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలా అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా దుర్మార్గమైంది. ఇది ఈరోజు నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడినే ఈరోజు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దాదాపు 23 సంవత్సరాలు అన్నమయ్య మార్గంలో మాల ధరించి పాదయాత్ర చేసి ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అంతా కూడా అడ్డగించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా ఇది మేము ప్రజానికానికి ఇప్పుడే ప్రజలు తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక భగవంతుని కూడా రాజకీయ రుచులకి ఈడ్చడం ఇది చాలా దుర్మార్గం అని ప్రజానికం అంతా తెలుసుకున్నారు. మేము కూడా ఇదంతా ప్రజలకు తెలియజేస్తాం. నిజంగా దాదాపు 100 రోజుల్లోనే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలే. ఏదో విధంగా డైవర్షన్ మొన్నైతే ఒకసారి ఈ పడవలు ఏందో బ్రిడ్జిని గుద్దిచ్చినారు, ఆ బ్రిడ్జి పోయేదానికి పడవలతో గుద్దించారని అదొకటి అసత్య ప్రచారం. ఏదో ఒకటి ఈరోజు మళ్ళా తిరుమల లడ్డు గురించి మాట్లాడడం. ఎందుకంటే ఎవరైనా తిరుమల లడ్డులో కలపాలని ఎవరు కూడా ఆలోచిస్తారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు ఒకసారి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ గురించి వస్తే ఏ ముఖ్యమంత్రికి టీటీడీతో సంబంధం ఉండదు. సపరేట్ బాడీ చైర్మన్, దానికి బోర్డు ఉంటుంది. వాళ్ళు మాత్రమే అది స్వయం ప్రతిపత్తగలది, వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. ఇది ఎవరికి కూడా సంబంధం ఉండదని ఆ రోజు వారి కుమారుడే మాట్లాడడం జరిగింది. ఈరోజు నిజంగా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడం చాలా ఇది నీచమైన చర్య.